తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శివారు రాజీవ్ నగర్లో ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా వస్తున్న మహేంద్ర జైల్లో వాహనాన్ని తనిఖీలు చేయగా అందులో 10 లక్షలు విలువ చేసే 17 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. కారు డ్రైవర్ మోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఫారెస్ట్ అధికారులు వివరించారు. వాహనాన్ని అలాగే అందులో ఉన్నటువంటి 17 ఎర్రచందనం దొంగల్ని అలాగే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు, తమిళనాడు. ఇంకా దీంతోపాటు ఎస్కార్ట్ వెహికల్గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ అది వాళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది. వాళ్ళ గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాము. ఈ సీజ్ చేసినటువంటి ఈ ఎర్రచందనం దొంగల్ని సెంట్రల్ రెడ్ శాండర్స్ డిపోకి తరలిస్తాము. అండ్ ఇవి ఎక్కడ జరిగాయి, ఫెయిలింగ్ ఏంటి అనేది కూడా వీటి గురించి తదుపరి విచారణలో తేలుస్తాం.